హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వ్లాగ్ అనేది షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ వచ్చేసి అనమాట 3 o'clock. ఇప్పుడు వచ్చేసి తెలంగాణ నుంచి నెల్లూరుకి బయలుదేరాలన్నమాట. అందుకని ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది కదా, అందుకని ఈ టైంలో అనేది బయలుదేరామన్నమాట. బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమేమి షాపింగ్ చేశాను అన్నది మొత్తం కూడా వచ్చేసి ఈ వీడియోలో అనేది షేర్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా కనుక కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని రెడ్ లైటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ వచ్చేసి బయలుదేరిపోయామన్నమాట. మార్నింగ్ కదా, కొంచెం వర్షాలు అవి పడుతూ ఉన్నాయి. క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది, బాగా చలిగా కూడా అనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి లైటింగ్ ఉన్న చోట నేను అనేది షూట్ చేశాను. అంటే అది బయట లైటింగ్ అనమాట, లేకపోతే మొత్తం చాలా చీకటిగా ఉంది. అసలు ఏం కనిపించట్లేదు. ఆ లైటింగ్కి ఆ సీనరీ అన్న మీకు కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టైం 8 అయిందండి. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల కొంచెం తొందరగానే వచ్చేసాము ఫాస్ట్గా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది హైవే అనమాట. ఇక్కడ ఈ హైవే దాటిన తర్వాత అస్సలు టిఫిన్స్ ఏమీ ఉండవంట. ఇంకెప్పుడో మధ్యాహ్నం చాలా అవుతుంది, లేట్ అవుతుంది కదా. అంత జర్నీలో టిఫిన్ అనేది తినకుండా జర్నీ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడ కాసేపు ఆగామన్నమాట. ఇది హైవే అనమాట. మార్నింగ్ 8:30 లోపల ఇక్కడ కాబట్టి ట్రాఫిక్ అనేది అంత ఎక్కువగా ఏమీ లేదు. ఇక్కడ వచ్చేసి టిఫిన్ సెంటర్ అనేది ఉందండి. ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి పూరీను దోశ ఇద్దరం తీసుకున్నాము. అంటే షేర్ చేసుకోవచ్చు కదా, ఒకే టిఫిన్ తీసుకునే కాడికి 2 టిఫిన్లు తీసుకుంటే ఇది కొంచెం అది కొంచెం షేర్ చేసుకోవచ్చు అని చెప్పి పూరీ దోశ తీసుకున్నాము. కర్రీ చాలా టేస్ట్ అనిపించింది. మామూలుగా బయట ఫుడ్ అనేది పెద్ద ప్రిఫర్ చేయను, కానీ నాకు చాలా బాగా టేస్ట్ అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి కాఫీ, టీ అనేది ఉన్నాయన్నమాట. వెహికల్స్ అన్నీ కూడా ఆపుకొని ఇక్కడ టిఫిన్ అనేది చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకో చాలా టేస్ట్ అనిపించింది. కర్రీ వరకు చాలా బాగుంది, అలాగే పూరీ కూడా బాగుంది, ఇడ్లీ అన్నీ ఉన్నాయి ఏం కావాలన్నా కూడా. ఇక్కడ టిఫిన్ చేసి కాఫీ తాగేసి ఒక 5 minutes అనేది కొంచెం బయట రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొండ చూడండి, చాలా బాగుంది కదా. ఆ కొండ బాగుందని చెప్పేసి షూట్ చేశాను. అక్కడ వర్షం పడడం వలన చెట్లు అవి ఉన్నాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో వచ్చేసి అంత క్యాప్చర్ అనేది అయితే చేయలేదు, కానీ అక్కడ వాతావరణం సూపర్గా ఉంది, చల్లగా ఉందన్నమాట. అస్సలు ఎండ అనేది అయితే అస్సలు ఏమీ లేదు. పంట పొలాలు అవన్నీ చూడండి ఎంత బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి 11:30, 12 అయింది. ఇక్కడ వచ్చేసి బనానాస్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అందుకోసమని ఫ్రూట్స్ తీసుకుందాము అని చెప్పి, ఒకవేళ జర్నీలో లేట్ అవుతుంది కదా, ఫ్రూట్స్ అవి ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అక్కడ ఫ్రూట్స్ అనేవి తీసుకుంటున్నారు. నేను ఇక్కడ వచ్చేసి గార్డెన్ అనమాట. ఇది వచ్చేసి వరి తోట, అలాగే పత్తి అనేది ఉందండి. మోటార్స్ అవన్నీ పెట్టున్నారు. వర్షం పడి ఉండడం వలన చాలా గ్రీన్గా అనిపించింది, బాగా నచ్చిందని చెప్పేసి షూట్ చేశాను. వరి అయితే చాలా బాగుందండి. బోర్లో వాటర్ అనేవి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చాలా కూల్గా ఉందండి. ఎండ అనేది అయితే అస్సలు లేదు, వర్షం పడేలాగా అనిపిస్తూ ఉంది. అందువల్ల చాలా బాగా అనిపించింది అక్కడ వాతావరణం. కాసేపు అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. రైన్ అనేది అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పుడు జర్నీ చేసినా రైన్ అనేది కంపల్సరీ అనేది ఉంటుంది. చాలా వరకు దారిలో వచ్చేసి వర్షం అనేది పడుతూ ఉందండి. ఇంకా అలాగే జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మధ్యలో కొంచెం మరి ఎక్కువగా ఉన్న చోట కాసేపు ఆపుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అసలు ఏం కనిపించట్లేదు కదా. అది చూడండి, రెయిన్ అనేది ఎంత పెద్ద వర్షం పడిందంటే అంత పెద్ద వర్షం అనేది పడింది.
ఫైనల్లీ ఇంటికొచ్చేసామనమాట. ఇక్కడికొచ్చేసరికి 6 అయిపోయిందనమాట టైము. అంటే అప్పటికి చాలా తొందరగానే వచ్చేసాము. మార్నింగ్ 3:00 బయలుదేరాం కదా! 6 కల్లా వచ్చేసాము. తర్వాత మేమొచ్చేసరికి కొంచెం రెస్ట్ తీసుకున్నాక అమ్మొచ్చేసి మసాలా వడ చేసి పెట్టింది. తర్వాత వేడివేడిగా వచ్చేసి మసాలా వడ అనేది తినేసాము. తర్వాత వచ్చేసి కాఫీ అనేది కూడా తాగేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. టౌన్లోకి వెళ్తున్నాము. అంటే కొంచెం షాపింగ్ చేసే పని ఉంది అని చెప్పేసి షాపింగ్ కోసమని బయటకు వెళ్తున్నాము. చూడండి ఈడ కూడా వచ్చేసి క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది. ఆ వెనక మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నవనీత పార్క్ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇది టౌను, నెల్లూరు టౌను. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి అన్ని షాప్సేనండి. ప్రతి ఒక్క షాప్స్ అనేవి ఉంటాయి. టౌన్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అనేది మనకి దొరుకుతుంది. కానీ ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ చాలా ఎక్కువే ఉంటుందండి. అస్సలు అయితే సందే ఉండదు. రోడ్లో వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా కష్టం. కార్స్ వెళ్ళాలంటే చాలా కష్టం. బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. టౌన్లో అనేది తిరిగేదానికి బాగుంటుంది. ఇది మెయిన్ రోడ్ కాబట్టి అలా వెళ్తూ ఉంది. చూడండి ఇక్కడ కూడా క్లైమేట్ అనేది బాగుంది. ఇది వచ్చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి. ఇది బయట చూడండి ఆఫర్స్ అనేవి పెట్టున్నాయి. కానీ ఎవరు వెళ్ళినట్టు అనిపించట్లేదు. మేము వచ్చేసి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి వాచ్ షాప్కి. ఇక్కడ చూడండి వాచ్లు అనేవి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి టౌన్లో పెద్ద షాప్ అండి. మదీనా వాచ్ కంపెనీ. వాచెస్ చూడండి రకరకాల వాచెస్ అనేవి ఇక్కడ చాలా చాలా కలర్ఫుల్గా అనేవి ఉన్నాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి. నేను వచ్చేసి వాచ్ ఇక్కడ వచ్చేసి నాది ఒకటి వాచ్కి సెల్ అనేది ఆగిపోయిందండి. దానికోసం అని చెప్పి ఇక్కడ ఆగి సెల్ వేయించుకుంటున్నాము. అలాగే ఒక వాచ్ కూడా తీసుకోవాలి. అందుకోసమని ఇక్కడ షాపింగ్ చేద్దామని వచ్చామన్నమాట. నేను ఏ వాచ్ అనేది షాపింగ్ చేశాను, ఎవరికి చేశాను అనేది లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి వాల్ క్లాక్లు, ఇవి వచ్చేసి ఇంకా స్పెట్స్, రకరకాల స్పెట్స్ అనేవి ఉన్నాయి. పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు అన్నీ కలర్ఫుల్గా కలర్స్లో ఉన్నాయి. అలాగే వాల్ క్లాక్స్ కానీ అన్నీ మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటమ్స్ మొత్తం వచ్చేసి ఇక్కడనే ఉన్నాయి. ఇది వచ్చేసి టౌన్లోనే పెద్ద షాప్ అండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను వచ్చేసి వీడియోస్ అన్నీ తీసాను అనమాట వాచ్లు మొత్తం. కానీ చాలా వెరైటీగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకటి బాగుంది అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకొకటి బాగుంది అనిపిస్తూ ఉంది. కానీ అలాంటప్పుడు తీసుకోవడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ నచ్చుతాయి, ఏది తీసుకోవాలో తెలియదు. ఇది తీసుకుంటే బాగుండు, అది తీసుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో వాచెస్, చాలా బాగున్నాయి కదా. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పిల్లలకి కానీ మనము ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా చాలా చాలా బాగున్నాయండి. ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మన రిలేటివ్స్కి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళి మనం గిఫ్ట్ ఇస్తే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ ఉన్న వాచ్ల్లో మేము కొనుక్కున్నది కాకుండా ఇంకొకటి వచ్చేసి వేరే వాళ్ళకి గిఫ్ట్ కోసమని కొన్నామండి. వాచ్ అనేది చాలా బాగుంది. చూడండి వాచ్ షాప్ అనేది ఎలా ఉందో. చాలా పెద్దది. కింద పైన 2 ఫ్లోర్స్ అనేవి ఉంటాయి. మొత్తం వాచెస్ ఆల్ వెరైటీస్ అనేవి ఉంటాయి. అన్ని వెరైటీస్ బాగుండేసరికి ఏది తీసుకోవాలో అస్సలు తెలియట్లేదండి. కాసేపు ఇది తీసుకుందాం అనిపిస్తుంది, లేదు లేదు అది తీసుకుందాం అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడే వచ్చేసి టైం అనేది చాలా టైం తీసుకుంది షాప్లో. ఎందుకంటే అన్ని వెరైటీస్ బాగున్నాయి కదా, అవి చూడాలి అని చెప్పేసి. చూడండి ఈ వాచెస్ ఎంత బాగున్నాయి కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అన్నీ కూడా నచ్చాయి. షాప్ మొత్తం కొనాల్సిందేక. ఈ వాచ్ చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. దీనిలోనే ఇంకొక వెరైటీ అనేది ఉంది. అంటే వైట్ తోటి వచ్చి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలాంటివి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు సూపర్గా అనిపిస్తుంది కదా. ఎలా ఉంది మీకు ఈ వాచ్? ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు కదా. చాలా బాగా అనిపిస్తుంది. కాస్ట్ కూడా వచ్చేసి కొంచెం తక్కువే. ఇది వచ్చేసి
చాలా బాగుంది కదా వైట్ తోటి. ఇది వచ్చేసి 12,000 అండి. ఇందాక తీసింది కూడా అంతే సేమ్ కాస్ట్లోనే ఉంది. కాకపోతే కలర్ తేడా ఉంది. కొంచెం డిజైన్ అనేది ఇది వైట్లో ఉంది కదా, డిజైన్ అనేది ఇలా కనపడుతుంది. ఇది వచ్చేసి నేను మా హస్బెండ్కి అనేది షాపింగ్ చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. వాచ్ చాలా బాగుంది కదా. వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా గిఫ్ట్ అనేది తీసుకున్నాను. తర్వాత షాపింగ్ అయిన తర్వాత మేము షాప్లో నుంచి బయలుదేరి వచ్చేసామన్నమాట. చూడండి లైటింగ్ సూపర్గా ఉంటుంది షాపు. ఇది చైనా బజార్ అండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ అనేవి ఉంటాయి. మేము వచ్చేసి దారిలో పూల చెట్లు కొన్నాము. అవి వేయడానికని పూల కుండీల కోసమని వచ్చాము. ఇక్కడ చాలా చాలా బాగుంటాయి అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. చాలామంది ఇక్కడికి వచ్చేసి షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నేనేం షాపింగ్ చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.